నాయుడు గారు, ఈ వ్యవసాయ క్షేత్రం మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది? ఈ వ్యవసాయ క్షేత్రంలో ఏ ఏ పంటలను ఇప్పుడు పండిస్తూ ఉన్నారు ముఖ్యంగా? 17 ఎకరాల దాకా ఉంది. ఓకే. కొంత 6 ఎకరాలు కొంత డిస్ప్యూట్లో కూడా ఉన్నది. ఓకే. సో ఏంటా డిస్ప్యూట్ అసలు అది? మొత్తానికి కొంత ఉంది. అది 6 ఎకరాలు అంటే మన దగ్గర అన్ని డబ్బులు తీసుకుని వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం ఇలాంటివి జరిగి ఉన్నాయి. ఓకే. అది కూడా కోర్టులో ఉంది. మిగతా దానికి కూడా కొన్ని లొసుగులు అనేక రకాలుగా రాజు దలుచుకుంటే ఎలా అయినా శిక్షించాలనే భావనలో కూడా కొన్ని ఉంటాయి. సరే, వాటికి అన్నిటికీ కూడా భయపడకపోవడం అని ఉన్నా కానీ ఎన్ని రకాల వ్యవసాయం ఉందని అడిగారు కదా. ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో క్రాపింగ్ ప్యాటర్న్ ఏముంటుంది అది ఉంది. ఓకే. హార్టికల్చర్ యూనివర్సిటీలో ఏ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఫ్లోరికల్చర్లో ఉన్న క్రాపింగ్ ప్యాటర్న్ ఫ్లవర్స్ అక్కడ ఎక్కడంటే ఫ్లోరికల్చర్ అనేది కూడా నేను స్టార్ట్ చేసి ఎక్కడ పండని మొక్కలు కూడా ఇక్కడ పండించి చూపించడమే నా గొప్పతనం. ఈ పొలాన్ని కొన్నప్పుడు ఇది ఒక అడవిగా ఉంటే అందరూ శాస్త్రవేత్తలు వచ్చి చెప్పారు, ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్, ఇట్ ఈస్ ఎ వేస్ట్ ల్యాండ్ అని. అందరూ దీనిలో ఏం పండుతుంది, ఇట్ ఈస్ ఎ సెలైన్ సాయిల్, రాకీ సాయిల్, ఈ రాళ్ళు దీని వల్ల అవుతుందా, దీనిలో మొక్క మొలుస్తుందా అని అందరూ నన్ను ఎగతాళి చేశారు. సో పట్టు వీళ్ళని మట్టి వాసన తెలుసు కాబట్టి రైతు కుటుంబంలో పెట్టాను. మనమే చేయలేకపోతే భారతదేశంలో ఇంకెవడు చేయగలుగుతాడు వ్యవసాయం అంటే పట్టుదలగా నేను వచ్చాను. ఈ రైతు రక్షకుడిగా వచ్చాను. రైతుని ఎలా కాపాడుకోవాలని తెలుసు, ఎలా చేసి చూపించాలి దేశానికి అనే దాంతో వచ్చిన వాడిని. నేనే అసమర్థుడిని అయిపోతే ఇంక దేశం ఎలా కాపాడుతుందనే దాంట్లో చాలా కష్టపడ్డాం. మా అమ్మకు 100 సంవత్సరాలు ఇప్పటికి కూడా పనిచేస్తుంది. మా బాబు ఇప్పటికి కూడా ఈ వ్యవసాయ క్షేత్రానికి వచ్చి మా అమ్మే నాకు గురువు. ఏ యూనివర్సిటీ లేదు. మా అమ్మ ఇప్పటికి కూడా 100 సంవత్సరాలు అయినా కానీ ఒక అర్ధ ఎకరం నీళ్లు పారేదా, అవతల వాళ్ళు అర్ధ ఎకరానికి నీళ్లు కట్టే నీళ్ళని 1 ఎకరానికి పారించగలుగుతుంది ఇప్పటికి కూడా. అంత లెవెలింగ్ కానీ అవన్నీ చూసుకొనేసి మొక్కకు ఎలా పోషక పదార్థాలు అందించాలనేది ఆమెకు తెలుసు. భూమిని వేరు వ్యవస్థ ఎలా వ్యాపించాలనేది కూడా ఆమెకు తెలుసు. ఆమె అసలు ఎన్ని పిహెచ్డీ ఇచ్చినా కానీ మా అమ్మకు సరిపోదు. ఎన్ని పిహెచ్డీలు ఇచ్చినా కూడా సరిపోదు. సో అంత నాలెడ్జ్ ఉన్న మా అమ్మ, ఆమె కడుపులో నేను పుట్టాను కాబట్టి ఆ ప్రేమ. మా నాన్న కూడా అలాంటి వాడే. సో వ్యవసాయం ఎలాంటి కల్మషము కుచిత బుద్ధులు లేకుండా మా నాన్న ఉన్నాడు. ప్రకృతిని ప్రేమించేవాడు. పశువులు దాదాపు మా దగ్గర ఒక 50 ఆవులు ఉండేవి. వాటిని అన్ని రక్షించుకునేవాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ దేశానికి నేను ఒక మానవ జీవితం అద్భుతంగా వస్తుంది, అరుదుగా వస్తుంది. ఈ దేశానికి నా వంతు ఏం చేయగలుగుతాను అనే దాంతో ఈ కొండని అయినా సరే రాత్రి పగళ్ళు కష్టపడి ఒక పెద్ద రాళ్ళు, ఇప్పుడు ఆ వినాయకుడిని బలరామకృష్ణ కూర్చుండబెట్టిన రాళ్ళు అన్నీ ఉన్నాయి చూసారు, అంతకన్నా పెద్దవి జేసీపీతో గుంత దొవ్వి 35 అడుగుల రోజులు వేసేసి దాన్ని మట్టిపోసి వ్యవసాయం చేస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ఒక దాదాపు 1000 రాళ్ళు ఎక్కడ తీసినా గుట్టగా ఉండేది. నాగలు కూడా తిరిగే పరిస్థితి లేదు. మీరు వచ్చినప్పుడు తీసిన రాళ్ళు మళ్ళీ దాన్ని సాగు చేద్దామంటే లేదు. ఇక లారీలు పిలిపించి ఒక 1000 లారీలు రాళ్ళు బయటకు పంపించడం జరిగింది. అప్పుడేంటంటే లారీకి 50 రూపాయలు మనం ఇవ్వాలి. ఇప్పుడైతే ఆ బెందడు అది ఉంటే కూడా ఈరోజు కొన్ని లక్షలు కమ్ముకొని ఉండేవాడిని వ్యవసాయం చేయకుండా. అలా ఉంటే కూడా అప్పుడు మరి వ్యవసాయం చేయాలంటే ఈ రాళ్ళని పోవాలి కదా. కాబట్టి అలా తీయడం జరిగింది. పెద్ద బండల గుండ్లన్నీ కూడా ఒక 35 అడుగుల లోతుల్లో వేసి లోపలేసి దాని మీద మట్టి పోసి వ్యవసాయం చేస్తున్నాం. ఇది ఎందుకంటే బాగున్న పొలంలో ఎవరైనా వ్యవసాయం చేస్తారు, పండదు అన్న చోట పండించడంలోనే గొప్పతనం కాబట్టి. ఎగ్జాక్ట్లీ. అంటే అవకాడో వృక్షం ఉంది ఒకటి చూశాను నేను. అవకాడో పండించాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి వాతావరణ పరిస్థితులు అయితే ఉండాలి. కానీ ఇక్కడ కూడా మీరు అవకాడో వృక్షాన్ని వేసి అది పండిస్తున్నారు అంటే అది నిజంగా గొప్ప విషయం. ఒక అవకాడే కాదు, ఏ పంటనైనా ఎక్కడైనా పండించచ్చు అని ప్రూవ్ చేసాం. మిరియాలు ఉంటాయి ఇక్కడ, ఏలకలు ఉంటాయి, సో యాపిల్ ఉంటుంది, ఇక ఎన్ని రకాల స్పైసీ ఐటమ్స్ ఉన్నాయో అన్నీ ఉంటాయి. ఒకటి అగ్రికల్చర్ యూనివర్సిటీ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది, హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంటుంది, ఫ్లోరికల్చర్ యూనివర్సిటీ ఉంటుంది, మెడిసినల్ ప్లాంట్, ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్లాంట్స్ మీకు ఇక్కడ చూపుతా. మౌత్ ఫ్రెషనర్ కాడ నుంచి దాదాపు కర్పూర తులసి దగ్గర నుంచి మింట్ అనేక రకాల ఎన్ని రకాల మెడిసిన్స్ ప్లాంట్స్ ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. డ్రయోఫిలం కాడ నుంచి, నాన్ ఫ్రూట్ కాడ నుంచి, సో సొండకాయ దగ్గర నుంచి ఎందుకంటే ఈ ఫామ్ లో మీరు ఇలాంటి వాళ్ళు 4 వచ్చారనుకో మా ఫామ్కి. ఎందుకంటే నేను ఎవరినైనా ఇన్వైట్ చేయడం అంటే అనేక రకాల ఇబ్బందులతో ఉంటారు మనుషు.
ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్రెష్ ఆక్సిజన్ ఇస్తే వాళ్ళ బ్రెయిన్ కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది కాబట్టి రిలాక్స్డ్ గా ఉంటుంది. రిలాక్స్ కావాలి అంటే కాబట్టి నిజంగా చెప్పాలి అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అనుకున్న మూమెంట్ లో నాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికో ఏంటో తెలియదు కానీ అంటే ఏసీలో అలవాటు అయిపోయి ఏసీలో తిరుగుతారు రోజు అక్కడ ఇంటర్వ్యూలు చేసి ఇక్కడికి రాగానే చాలా రిలాక్స్డ్గా అనిపించి ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అనుకున్న మూమెంట్లో నిద్ర వచ్చేసింది. అది ప్రకృతి ఒక అది మా గొప్పతనం కాదు. ప్రకృతిని ఇక్కడ దాని అంతటా దాన్ని బ్రతికించడం ఎలానో అలా ఉన్నాం అంతే. మనం చేసింది ఏం లేదు. ఏ మొక్క కన్నా మీరు మీ కెమెరాలు తిరిపారు కదా, 1 గ్రామ్ ఫర్టిలైజర్ కానీ ఆర్గానిక్ పెస్టిసైడ్ ఏం వాడలేదు. మరి ఏ మొక్కన్నా చీడపీడలతోటి ఒక్కసారి వస్తే రోగం వస్తే మొత్తం కొట్టుకుపోతున్నట్టుగా ఉంటుంది కదా. ఇన్ని మీ కెమెరాలు ఇన్ని చుట్టూ తిరిగారు కదా, ఏదో ఒక 5% ఉంటుంది. పీపా దశలో కొంత నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఒక 5% నష్టపోతున్నామని 95% ఖర్చు పెట్టి దాన్ని దుర్వినియోగం చేసి దాన్ని రూపురేఖలు మార్చే పద్ధతి చేస్తున్నాం కదా, అది అవసరం లేదని ఉంటాం. ఆ 5% పీపా దశలో ఎట్టయినా కొంచెం నష్టం ఉంటుంది. ఇక్కడ బయలాజికల్ కంట్రోల్ సిస్టంలో ఉంటుంది. టెక్నాలజీ పరంగానే ఇక్కడ జరుగుతుంటుంది. ఏది వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ ఉంటాయి, నాన్ వెజిటేరియన్స్ ఉంటాయి, మాంసాహారంకు సంబంధించిన చీడపీడలు ఉంటాయి, మరి ఆర్గానిక్ అంటే నేచర్కి సంబంధించిన ఏది ఇది మాంసంతో కూడినవి ఉంటాయి. సో ఆర్గానిక్లో కూడినవి కూడా ఉంటాయి. కెమికల్స్ ఇవి దీనిలో ఉన్న సూక్ష్మజీవులు. మనం ఎక్కడైనా మన ప్రాంతాలలో తెలంగాణ ప్రాంతంలో పెళ్ళిళ్ళకి పోతే ఎక్కడైతే సో మరి మటన్ చికెన్ పెట్టిన పెళ్లిళ్ళలో పేటలు ప్లాట్లాడుతూ ఉంటాయి. వెజిటేరియన్ ఫుడ్లు పెట్టిన చోట తక్కువ ఉంటాయి. అవి మనం వెజిటేరియన్ ఫుడ్ అందరికీ మంచిది, సాత్విక ఆహారం మరి మాంసంతో కూడింది మంచిది కాదు, హానికరం అనేది చెప్తాం, నిజం కూడా. కానీ రైతు భాషలోకి వచ్చి రైతు మొక్కలకు వచ్చేసరికి సో ఏవైతే ఉన్నాయో వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ అవి హార్మ్ఫుల్ టు ద ఫార్మర్. నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ ఆర్ ఫేవర్ టు ద ఫార్మర్. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్కి ఈ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ ఆహారం కాబట్టి సమతుల్యంగా ఇక్కడ పాటించడం, ఏమి కొట్టకపోవడం వల్ల అవి బతుకున్నాయి ఇవి బతుకున్నాయి. వీటికి ఆహారం కావాలి కదా. ఓకే నాయుడు గారు, మీరు అవలంబిస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ విధానాలని పర్యవేక్షించేందుకు కూడా చాలా మంది విదేశీయులు, విదేశీ శాస్త్రవేత్తలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మీకు ఎన్నో ఇంటర్నేషనల్, నేషనల్ అవార్డ్స్, రివార్డ్స్ కూడా రావడం జరిగింది. మీ ముందున్నటువంటి ఏకైక లక్ష్యం ఏంటి? మీరు రానున్న రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు? నాకు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయని ఇప్పుడు వచ్చుంటాయి. వచ్చేది ఒక 17 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, 26 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఒక 400 అబౌవ్ అవార్డ్స్ ఇన్ ఆల్ స్టేట్స్, ఆల్ కమ్యూనిటీలో వచ్చాయి. పద్మశ్రీకి అప్లై చేయమన్నా కూడా చేయలేదు. ఈ అవార్డ్స్ కాదు ప్రాముఖ్యత. నేను జీవితంలో ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు నా దేశంలో ఉన్న ప్రజలకి విషం లేని ఆహారం అందించాలని తపన తప్ప ఇంకొకటి లేదు. ఓకే, అందరూ కొన్ని రకాలుగా మార్పులు తీసుకొస్తారు. మత మార్పిడను, లేకపోతే కుల మార్పిడను, లేకపోతే అనేక రకాలుగా సామాజిక న్యాయంలో లోపాలతోటి ఆ పార్టీ ఈ పార్టీ అని ఇలా కాకుండా ఈ దేశం నాది, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి విషం లేని ఆహారం అందించాలి అనేది నా ధ్యేయం. అందువల్ల నేనేం చేస్తున్నట్టే, నేను కూడా ఒక ఛందస్సవాడిని. ఏది కెమికల్గా ఉండే ఫుడ్ని తినద్దండ్రా నాయన అని చెప్పి ఆర్గానిక్ ఫుడ్ వరకు మళ్లించడమే నా దృష్టి. ఇది కూడా ఒక విధంగా మార్పిడే కదా. అవును. కాబట్టి ఆ మార్పుని ఎక్కడ తీసుకురావాలి? అందువల్ల పెద్దవాళ్ళు చెప్తే 50 years పైన వాళ్ళు చెప్తే ఏమయ్యా ఇన్ని రోజులు బతికా, ఇంకా బతికేది ఎంతకాలం, ఏతో ఒకట తింటావు చేస్తామంటారు. అందువల్ల విద్యార్థులను ఎన్నుకున్నాను. విద్యార్థులకు విషం లేని ఆహారం ఎలా వస్తుంది, మొక్క మీద ప్రేమ కల్పించడం, ఇక్కడ తీసుకురావడం, వాళ్ళతో మొక్కలు నాటించడం, ఆ ప్రేమాబంధం మొక్కలతో చూపించడం, విషం వేయడం వల్ల ఎలాంటి కలుషిత ప్రభావమైన ఆహారం అందుతుంది, ఆ రెసిడ్యూస్ ఎలా ఉంటాయి, మనం తినే ఆహారంలో ఎలాంటి ప్రక్రియ ఉంటుంది, అవి తినద్దనే దానికి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ, వాళ్ళ బాటలు నడుస్తూ వాళ్ళని, ఎందుకంటే ఈరోజు అవ్వాతాతలు అనాథాశ్రమం పోయారు, తల్లిదండ్రులు ఇద్దరు ఎంప్లాయీస్ అయ్యారు, వాళ్ళకి మంచి చెడ్డ చెప్పే తాత అవ్వలు కూడా లేరు. కాబట్టి వాళ్ళందరూ నా మనవుళ్ళు మనవరాలుగా భావించి, వాళ్ళు రేపు క్రమశిక్షణ లేకపోతే ఈ దేశం అధోగతి పాలవుతుందనే బాధతోటి వాళ్ళందరినీ నా పొలంకి రమ్మని, మన మనవుళ్ళ రండిరా, ఈ తాత పిలుస్తున్నాడు, ఈ తెల్ల జుట్టి తాత నీకు మంచి చెప్తాడు రండి అని వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళందరికీ, ఇదిరా నాయన నువ్వు తీసుకోవాల్సిన ఆహారం, నువ్వు ఈ విషయం ఆహారం తినడం వల్ల ఇలా ఉంటుంది, బర్గర్ పిజ్జాలు తింటే ఇలా ఉంటుంది, ప్రకృతి ఆహారం చేస్తే న్యూట్రియంట్ వాల్యూ ఎలా పెరుగుతుంటుంది, ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మనల్ని ఎలా ప్రేమిస్తుంది, అది చెప్పుతూ
మొక్క మీద ప్రేమ కల్పిస్తాం. ఒక విద్యార్థి చదువుకుంటుంటాడు, ఎగ్జామ్ రాసే ముందు ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు రాత్రంతా గడగడని చదువుకొని పొద్దున్న లేచింది ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏం చేస్తాడు, నిద్ర లేస్తున్నాడు మమ్మీ అని పిలుస్తాడు. ఎందుకంటే కళ్ళు మా అమ్మని చూసిపోతే నాకు ఆనందంగా నా ఎగ్జామ్ రాస్తామని. కొంతమంది దేవుడి దగ్గర గుడి దగ్గర పోయి కళ్ళు తెచ్చి చూస్తారు. నిజమే, వాస్తవం. ఎందుకంటే ఆ భక్తి భావన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేశ ప్రజలకి. కానీ దానికన్నా శాశ్వతం ఏంద్రా నాయన అనేసి వాళ్ళకి టెక్నాలజీ పూర్వం ఉండే విధానాన్ని కూడా నేర్పిస్తాను. నాన్న నీ ఇంట్లో 2 కుండీలు పెట్టుకో, 24 hour ఆక్సిజన్ రిలీజ్ చేసి మొక్కలు పెట్టుకో. నువ్వు రాత్రంతా చదువుకునేటప్పుడు మీది సెంట్రల్ ఏసీ కావచ్చు, మీకు డబ్బులు బాగుండొచ్చు, మొత్తం ఇల్లు మొత్తం కూడా సెంట్రల్ ఏసీ ఉంటుంది. కానీ ఆ ఇంట్లో ఎంత శాతం ఆక్సిజన్ ఉంది, ఎంత శాతం కార్బన్ డైఆక్సైడ్ ఉందో నీకు తెలియదు. కాబట్టి చదువుకున్న ఉదయాన్నే పోయేటప్పుడు నువ్వు నిద్ర లేస్తున్నట్టుగా ఎవరిని చూసినా చూడకపోయినా 4 మొక్కలు ఇంటి ముందు నాటుండి 4 కుండీలలో పెట్టు. అది 24 hour ఆక్సిజన్ రిలీజ్ చేసే మొక్కలుగా ఉంటాయి. తులసి కానీ స్నేక్ ప్లాంట్స్ ఇలాంటివి ఉంటాయి కదా. నిద్ర లేస్తున్న కళ్ళు తెరుచుకొని వచ్చింది ఆ మొక్క దగ్గర 2 నిమిషాలు వంగి చూడు అని చెప్తాను. ఎందుకంటే ఆ నైట్ అంతా వాడు పీల్చుకున్న గాలి ఎలాంటిదో తెలియదు కదా. అది ఆక్సిజన్ ఫ్రెష్గా రిలీజ్ చేస్తుంది కదా. ఫ్రెష్గా రిలీజ్ చేసినప్పుడు తన బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది కదా. బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడు తన రికలెక్ట్ అవుతుంది కదా. తను చదువుకునేది ఏందో గుర్తొస్తుంది కదా. ఎగ్జామ్ రాస్తాడు. కాబట్టి మొక్కకున్న ప్రకృతిని వాడికి విద్య చేయడం వల్ల ఎంతో ఆనందపడతాడు. 4 చెట్లు నాటుతాడు ఇంటి దగ్గర. ఇప్పుడు మీరు ఉండగానే విద్యార్థులు వచ్చారు, కొన్ని చెట్లు ఇచ్చారు, కొంతమంది ఫ్రీగా కూడా కొన్ని చెట్లు ఇచ్చాను. మేము నాటుకుంటాం తాతయ్య అంటే నాటుకోమని చెప్తాను. నాటుకున్న తర్వాత ఏమవుతుంది, వాడు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోతాడు. సాయంకాలం వచ్చే తర్వాత ఆ నాటిన మొక్కలో ఒక వారానికో 10 రోజులకు ఒక ఆకు వచ్చిందంటే ఎంత ఆనందం ఉంటుంది. ఆ చిన్న మనసు, లేత మనసు ఎలా వికసిస్తుంది. నేను నాటిన మొక్క తాతగారి దగ్గర తీసుకొచ్చాను, ఆ మొక్క ఆకేసిందని ఎంత సంబరపడతాడు. అదే కొద్ది రోజులకు ఒక పువ్వు పూసిందనుకో, వాడి ఆనందానికి అంతే ఉంటుంది. ఇప్పుడు ప్రపంచానికి తెలియజేయడానికి ఉన్న టెక్నాలజీ ఎలా ఉంటుందో మీకు తెలుసు. సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ప్రపంచం మొత్తం అందులో ఉంది. వాడికి తెలిసిన వాళ్ళకందరికీ వాట్సాప్లో, గూగుల్లో, ఇప్పుడు ఉండే ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లలో వాడు పెడుతున్నాడు కదా. నేను నాటిన మొక్కకి ఆకు వచ్చింది, పువ్వు వచ్చింది అని చెప్పేసి ఎంతమందికి తెలియజేయాలో అన్ని రకాలుగా తెలియజేస్తున్నాడు కదా. తెలియచేయడం వల్ల మొక్క మీద ప్రేమ కలుగుతుందా లేదా అతనికి? మొక్కను ప్రేమించేవాడు ప్రపంచంలో ఎప్పుడు ఎవ్వడికే హాని చేయరు. ఈ దేశానికి అసలే హాని చేయడు, ఎవరికి కూడా హాని చేయడు. ఎందుకంటే మొక్కకే ప్రాణం ఉన్నది. దాన్ని హాని చేస్తే మన భగవంతుడు నన్ను క్షమించడు అన్నప్పుడు ఎదుటి మనిషి కూడా చేయడు. ఈ దేశం మనది. అనేక మతాలతో కూడుకున్న ప్రతి మతాన్ని గౌరవించే వ్యక్తిత్వం మనకిచ్చింది. కాబట్టి ఆ విధానంలో పెరిగిన వాడు వీటన్నిటికన్నా మొక్క గొప్పదనే సంస్కారం తెలిసినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవిస్తాడు, ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తాడు, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు. అప్పుడు ఒక రైతు సైబర్ నేరాలు నేను తగ్గించినట్టా లేదా? ఓకే, అంటే ఒక రైతు తలుచుకుంటే పోలీసులు కూడా చేయలేనటువంటి సైబర్ నేరాన్ని అరికట్టగలరు అంటారు. వాస్తవం. ఇప్పుడు మొన్న జనవరి 1కి మరి దాదాపు 25,000 crores ఎంతో డ్రగ్స్ మనం పట్టింది కదా. అంటే ఎంత డ్రగ్స్ మాఫియా తయారైంది. ఈ రోజు సైబర్ నేరాలంతా ఎవరు చేస్తున్నారండి? బాగా ఉన్న కుటుంబం పిల్లల దగ్గర చేస్తున్నారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఆ డబ్బులు దొరకనప్పుడు ఏం చేయాలో తల్లి తెలియదు, భార్య తెలియదు, మరి చెల్లి తెలియదు, అవతల ఆడపిల్ల తెలియదు. ఏ నేరానికైనా సిద్ధపడుతున్నా వాడికి కావాల్సింది డ్రగ్ కావాల్సిన డబ్బు. ఇదే ప్రామాణికంగా చూసుకునేసి అన్ని అత్యాచారాలు, మానభంగాలని ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎవరి ద్వారా జరుగుతున్నాయి? ఎథిక్స్ లేకపోవడం వల్ల, వాళ్ళకి సంస్కారం నేర్పకపోవడం వల్ల, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి సంస్కారం నేర్పలేదు, వాళ్ళ పిల్లలందరూ కూడా అవ్వాతాతల అనాథాశ్రమంలో పెట్టడం వల్ల వాళ్ళకి ఈరోజు మంచి నీతి మాటలు చెప్పేవాళ్ళు రోజు మహాభారతం గురించి, రామాయణం గురించి చెప్పే దిక్కు దివాన లేకపోవడం వల్ల వాళ్ళు సైబర్ నేరాలకు అంతా పాల్పడుతున్నారు. కాబట్టి ఆ పిల్లలందరూ రండ్రా నాన్న మా తాతగారి పొలంలో నీకు ఏదో చెప్తున్నాను వస్తే వాళ్ళు కూర్చోబెట్టి, మీరు ఇందాక విన్నారు కదా, అంతమందిని అలా ఎడ్యుకేట్ చేశాం కదా. సో ఇందులో ఈరోజు వచ్చిన 103 మందిలో కనీసం 20 మంది అన్నా మారుతారు. 100% నేను గ్యారంటీ ఇస్తాను.